హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అయింది కదా నెయ్యితో మ్యాచరైజింగ్ చేయడం. నేను కూడా ట్రై చేశానండి, ఎలా వస్తుందో అని చాలామంది చెప్తున్నారు. యూట్యూబ్లో చూశాను. ఈ యూట్యూబ్లోనే చూశాను, కానీ ఏమో మస్తుగా చెప్తుంటారు, అది నిజమా కాదని నేను ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశానండి. ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని అది రాగి చెంబు అయినా సరే, రాగి గ్లాస్ అయినా సరే అండి, కొన్ని వాటర్ వేసుకుంటూ దాన్ని స్క్రబ్ లాగా చేతిలో ఇట్లా రాస్తూనే ఉండాలి. రాసినప్పుడు కొన్ని వాటర్ అనేది, మనం వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ వాటరు ఏం చేయాలి, ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇట్లా వాటర్ పడుతున్నాయా, సేమ్ అలాగా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత మరీ కొంచెం వాటర్ ఒక 100 టైమ్, ఒక 150 టైము గ్లాస్ తోటి అంటేనే మనకు అసలైన మ్యాచురైజింగ్ తయారవుతుంది. మొత్తం రాస్తూనే ఉన్నాను చూడండి, ఇట్లా అంటూనే ఉన్నా. మనం ఏమంటారు, అది ఇసురాయి, అది ఊర్లలో ఇసురాయితోటి అన్నీ తింపుతారు చూడండి, సేమ్ అలాగా దాన్ని రఫ్ అడిచిన తింటూనే ఉండాలి. తింపుతూనే, అలా తింపుతూనే మనకు అసలైన మ్యాచురైజింగ్ వస్తుంది. చాలామంది ట్రై చేశారు, మనం కూడా ట్రై చేస్తే బాగుంటుందని నేను ట్రై చేశానండి. వాటర్ పోస్తూ ఉంటే కొన్ని వాటర్ పోయంగానే మళ్ళీ తర్వాత మనము అది ఇసురాయి తింపుతున్నాం కదా, తింపగానే కొన్ని తర్వాత మళ్ళీ వాటర్ దాని వాటరే మ్యాచురైజింగే పడుతుందండి. చూడండి, నేను మాత్రం ఫేక్ అనుకున్నాను ఫస్ట్. తర్వాత మనం ట్రై చేసేదాకా ఏదైనా అంతే అనిపిస్తుంది కదా, నేను ట్రై చేసినా కానీ అది కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు పేస్ట్ లాగా తయారవుతుంది చూడండి, మొత్తం పేస్ట్ లాగానే అవుతున్నది. నాకు చాలా నచ్చింది. కాకపోతే అది ఒక 120 టైమ్స్ మాత్రం తింపుతూనే ఉండాలి. అలా తింపుతూనే అస్సలైన మ్యాచురైజింగ్ వస్తుంది. కొంచెం మ్యాచురైజింగ్ అయింది చూడండి. నేను నా చేతి మీద పెట్టుకొని చూపిస్తున్నాను, షైనింగ్ కనబడుతున్నది కదా, నెయ్యితో మ్యాచురైజింగ్. చిన్న డబ్బాలో నేను పెట్టుకున్నానండి, క్యాప్ పెట్టేసుకున్నాను. బాయ్ అండి.